Hello guys, now we are going to discuss blood relations. Blood relations అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, మన రిలేషన్షిప్స్ తెలుసు మనకు ఆల్రెడీ, అవునా? మనకు రిలేటివ్స్ పరిచయం చేసుకున్నప్పుడు ఎవరు ఏమవుతారు ఏంటనేది తెలుసుకుంటాం కాబట్టి దాని రిలేటెడ్ టాపిక్ ఇది రీజనింగ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మనకి అరౌండ్ ఒక 2 నుంచి 5 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్ లో అయితే ఫజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా దీని నుంచి వస్తాయి మనకు సార్. ఒక 5 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంకింగ్ లో అయితే. రైల్వేస్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్ లో 2 నుంచి 3 మార్క్స్ కూడా వస్తాయి కాబట్టి, అండ్ ఇది చాలా ఈజీ టాపిక్ కూడా. మనకి అరౌండ్ ఒక 5-6 మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి బ్లడ్ రిలేషన్స్ లో బేసిక్ కాన్సెప్ట్స్ మనకు తెలియాలి పర్ఫెక్ట్ గా. ఆ బేసిక్ కాన్సెప్ట్ కనుక మనకు పర్ఫెక్ట్ గా తెలిస్తే క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బేసిక్స్, రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ అవుతాయి, ఎవరికి ఏమవుతారు ఆల్రెడీ మనకు తెలుసు. బట్ ఇంగ్లీష్ లో మనకి దీంట్లో ఎలా ఉంటుంది రిలేషన్స్ అని ఒకసారి తెలుసుకుందాం. తర్వాత సో దీనిపైన క్వశ్చన్స్, ప్రతి మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 క్లియర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే రైట్. ఫస్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్. ఎస్, దీంట్లో మనకి ఫస్ట్ రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ అవుతాయని చూద్దాము. ఫస్ట్ మన జనరేషన్, అవర్ జనరేషన్ ఆర్ మై జనరేషన్. మన జనరేషన్ లో ఎవరెవరు ఉంటారు మనతో పాటుగా? మనమే కాకుండా ఇంకెవరు ఉంటారు? మన బ్రదర్స్ ఉంటారు. మీరు తీసుకున్నారు అనుకోండి, మీ యొక్క బ్రదర్, మీ యొక్క సిస్టర్, అవునా? నెక్స్ట్ బ్రదర్ ఇన్ లా, నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. ఇంకెవరు ఉంటారు? సో దీంతో పాటుగా మనకి మన కజిన్స్ అంటాం, మనం కజిన్స్. సో వీళ్ళందరూ కూడా మనకి మన జనరేషన్ లో ఉంటారు సార్. మన ఇంకో పాట వీళ్ళతో పాటుగా మనకి మన వైఫ్, మేల్ అయితేనేమో వాళ్ళ వైఫ్, ఫీమేల్ అయితేనేమో వాళ్ళ హస్బెండ్. వీళ్ళందరూ కూడా మన జనరేషన్ సార్. అంటే మన సేమ్ జనరేషన్ లో మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మన జనరేషన్ లో ఉంటారు. నెక్స్ట్ మనకంటే పైన జనరేషన్, మనకంటే పెద్దవాళ్ళు ఎవరెవరు ఉంటారు? మనకంటే పై జనరేషన్ లో మన యొక్క ఫాదర్స్, మన పేరెంట్స్ సార్. మన ఫాదర్, మదర్, అంతేనా? మన ఫాదరు, మదరు, ఫాదర్ ఇన్ లా, నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా, అంకుల్, ఆంట్. వీళ్ళందరూ కూడా మనకంటే పై జనరేషన్ సార్. మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే పై జనరేషన్, ముందు జనరేషన్ వాళ్ళు. వీళ్ళకంటే ముందు జనరేషన్ వాళ్ళు, మన ఫాదర్స్, మదర్స్ కంటే ముందు జనరేషన్ లో ఎవరు వస్తారు? సో మనకంటే వీళ్ళకంటే ముందు జనరేషన్ లో మనకి గ్రాండ్ ఫాదర్, మన తాత, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. వీళ్ళందరూ కూడా గ్రాండ్ ఆంట్, గ్రాండ్ అంకుల్. మనకి గ్రాండ్ అంకుల్ అంటే ఏంటి, గ్రాండ్ ఆంట్ అంటే ఏంటి ఒక్కసారి తర్వాత నేను డిస్కస్ చేస్తాను సార్. ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ కి గ్రాండ్ అంకుల్ కి డిఫరెన్స్ ఉంటుంది, అలానే గ్రాండ్ మదర్ కి గ్రాండ్ ఆంట్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. మనం తెలుగులో అయితే సేమ్ చెప్తాము, కానీ ఇంగ్లీష్ లో మాత్రం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఓకేనా? సేమ్ అలానే నెక్స్ట్ మనకి ఫాదర్ ఇన్ లా అని ఎవరిని పిలుస్తాం మనం? అంకుల్ అని ఎవరిని పిలుస్తాం. అలానే నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా రాసిన సరే ఇక్కడ నేను మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అని ఎవరిని పిలుస్తాం మనం? ఆంట్ అని ఎవరిని పిలుస్తాము? ఆ డిఫరెన్షియేషన్ అని మనకు తెలియాలి. అది కూడా ఒకసారి నేను డిస్కస్ చేస్తాను క్లియర్ గా. నెక్స్ట్ మన జనరేషన్ కంటే ఇంకొద్ది కింద ఉండే వాళ్ళు సార్. మన జనరేషన్ కంటే కింద ఉండే వాళ్ళు, మనకంటే పైన ఉండే వాళ్ళు ఫాదర్, మదర్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకంటే పైన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వీళ్ళందరూ ఉంటారు సార్. నెక్స్ట్ మన జనరేషన్ తో చూస్తే మనకంటే కింద ఉండే వాళ్ళు మన యొక్క సన్, డాటర్, కొడుకు, కూతురు. నెక్స్ట్ సన్ ఇన్ లా, అల్లుడు, సన్ ఇన్ లా. నెక్స్ట్ అలానే డాటర్ ఇన్ లా, కోడలు. నెక్స్ట్ అలానే నీస్, నెఫ్యూ. వీళ్ళందరూ కూడా మనకంటే కింద జనరేషన్ లో వస్తారు సార్. మన జనరేషన్ ఇక్కడ కింద సన్, డాటరు, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, నీస్, నెఫ్యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన సన్ ఇన్ లా అంటే మనకి ఇక్కడ అల్లుడే, నెఫ్యూ అంటే కూడా మనకి అల్లుడే సార్. రెండు కూడా అల్లుడే.
ఈ అల్లుడు ఏంటిది, మన ఆ అల్లుడు ఏంటిది తెలియాలి మనకి. ఎవరిని, ఇది అల్లుడే అదే అల్లుడే, మెయిన్ అల్లుడు ఉంటారు, మనకి వేరే అల్లుడు కూడా ఉంటారు. సో ఆ డిఫరెన్షియేషన్ మనకు తెలియాలి. సేమ్ అలానే డాటర్ ఇన్ లా అంటే కోడలు, నీస్ అంటే కూడా కోడలే తెలుగులో. సో ఆ డిఫరెన్షియేషన్ కూడా మనకు తెలియాలి ఇక్కడ. నెక్స్ట్ దీంతో పాటుగా వీళ్ళకంటే కింద జనరేషన్, మన కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, వాళ్ళకంటే కింద జనరేషన్ లో ఎవరు ఉంటారు అంటే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అంటే మనమడు, మనవరాలు, వీళ్ళందరూ కూడా మనకంటే మన మనమడు, మన మనవరాలు, వీళ్ళ ఎవరు మన కొడుకు యొక్క జనరేషన్, మన కొడుకు తర్వాత వచ్చే జనరేషన్ కిందకి వస్తారు. ఇలా మనకి బేసిక్ గా ఒక 5 జనరేషన్స్ సార్. మన జనరేషన్, మనకంటే ఇంకొక పైన 2 జనరేషన్స్, మన జనరేషన్ మనకంటే కింద ఇంకొక 2 జనరేషన్స్. ఇలా మనకి మినిమం ఒక 5 జనరేషన్స్ గురించి క్లారిటీ ఉండాలి. సో దానికంటే పైన కూడా రోజు సార్ ఇక్కడ మనకి గ్రాండ్ ఫాదర్ కంటే పైన ఎవరు వస్తారంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ అలానే గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే మనకి గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే ఎవరు సార్ ముత్తాత, అవునా, ముని మనవరాలు, వీళ్ళంటగా మనం. సో వాళ్ళని మనకి అంటే మన తాత వాళ్ళకంటే పైన జనరేషన్, మన తాత అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళకంటే పై జనరేషన్ వాళ్ళని ఏమని పిలుస్తాం మనం గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ అని పిలుస్తాం. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా కింద జనరేషన్ లో కూడా మన మనవడు మనవరాల కంటే కింద జనరేషన్ ఏంటి ముని మనవరాలు, ముని మనవడు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. నెక్స్ట్ అలానే గ్రేట్ గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్, గ్రేట్ గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటే ముని మనవడు, ముని మనవరాలు అనమాట. సో ఇలా మనకి మన జనరేషన్, మనకంటే పై జనరేషన్స్, మనకంటే కింది జనరేషన్స్, ఇవన్నీ మనకి ఐడియా ఉండాలి ఫస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ ఈ రిలేషన్షిప్స్ లో ఎవరికి ఏమైతారు అనేది ఒక్కసారి చూద్దాం. మన ఫాదర్స్ సైడ్ ఉండే వాళ్ళు మనకేమైతారు, మన ఫాదర్ సైడ్ వాళ్ళు ఉంటారు మన చుట్టాలు, మన మదర్ సైడ్ వాళ్ళు ఉంటారు. మన ఫాదర్ సైడ్ వాళ్ళని ఏమని పిలవాలి, మదర్ సైడ్ వాళ్ళని ఏమని పిలవాలి, ఎట్లా మనకి డిఫరెన్షియేషన్ చేసుకోవాలనేది కూడా తెలియాలి సార్. మన ఫాదర్ సైడ్ ఉండే వాళ్ళని, సో మన ఫాదర్ సైడ్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అలానే మదర్ సైడ్ వాళ్ళు ఉంటారు సార్. మన ఫాదర్ సైడ్ వాళ్ళు అలానే మదర్ సైడ్ వాళ్ళు ఉంటారు. మన ఫాదర్ సైడ్ వాళ్ళని పెటర్నల్ అని పిలుస్తాం. అంటే మన ఫాదర్ సైడ్ అంటే మన బాబాయ్ అనుకోండి, మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఉండనుకోండి, మనం ఏమని పిలవాలి పెటర్నల్ అంకుల్. అంటే జనరల్ గా మనకి తెలుగులో ఏమని పిలుస్తాం బాబాయ్ అని పిలుస్తాం, అవునా. ఇక్కడ ఇంగ్లీష్ లో సరికి అంకుల్ అని పిలుస్తాం సార్, మనం అంకుల్ అని పిలుస్తాము. అంటే మన బాబాయ్ అంటే మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ ని మనం అంకుల్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో. అంటే ఇద్దరు అంకుల్ అనుకోండి, ఎవరు అంకుల్ ఇంకొకరు మన మదర్ వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, మన మదర్ వాళ్ళ బ్రదర్ ని కూడా అంకుల్ అని పిలుస్తాం. ఇద్దరు ఉన్నారు అనుకోండి పక్క పక్కనే, మనం ఎలా పిలవాలి అంకుల్ అని పిలిస్తే ఇద్దరు చూస్తారు మన సైడ్. ఒక్కరే చూడాలంటే ఏమైనా వెళ్ళాలి పెటర్నల్ అంకుల్ అనుకోండి అంటే ఫాదర్ సైడ్ అని, మెటర్నల్ అంకుల్ అనుకోండి మదర్ సైడ్ అని తెలుస్తుంది. అంటే మనకి ఫాదర్ సైడ్ వాళ్ళని అయితేనేమో ఫాదర్ సైడ్ వాళ్ళని పెటర్నల్ అని ముందు యాడ్ చేస్తాం మనం. అదే మదర్ సైడ్ వాళ్ళని అయితేనేమో మెటర్నల్. ఇది తెలియాలి సార్ మనకి. ఫాదర్ సైడ్ వాళ్ళని పెటర్నల్ అని, మదర్ సైడ్ వాళ్ళని మెటర్నల్ అని పిలుస్తాము. అంటే మనకు చూస్తే ఒకసారి అంటే ఇంతకుముందు చెప్పిన మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ ని పెటర్నల్ అంకుల్ అని, అదే మన మదర్ వాళ్ళ బ్రదర్ ని మెటర్నల్ అంకుల్ అని డిఫరెన్షియేట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ మన ఫాదర్ సైడ్ చూసుకుంటే మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ మనకేమైతారు, మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ మనకేమైతారు సార్, మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ మనకి గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఏమవుతారు గ్రాండ్ ఫాదర్ అవుతారు. నెక్స్ట్ అలానే మన మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఏమవుతారు, మన మదర్ వాళ్ళ ఫాదర్ కూడా గ్రాండ్ ఫాదర్ అవుతారు. మదర్ సైడ్ అయినా ఫాదర్, మదర్ వాళ్ళ ఫాదర్ అయినా మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే నాన్న వాళ్ళ నాన్నైనా అమ్మ వాళ్ళ నాన్నైనా ఇద్దరు కూడా ఏమవుతారు గ్రాండ్ ఫాదర్. మనం తెలుగులో తాత అని పిలుస్తాం.
అవునా? నెక్స్ట్ మన ఫాదర్ వాళ్ళ లేదా మదర్ వాళ్ళ మదర్, మన ఫాదర్ వాళ్ళ మదర్ అయినా లేదు అంటే మదర్ వాళ్ళ మదర్ అయినా, అంటే మన తెలుగులో అయితే నానమ్మ అని అమ్మమ్మ అని పిలుస్తాం. నానమ్మ అని ఎవరు పిలుస్తాం? మదర్, ఫాదర్ వాళ్ళ మదర్ ని అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తాము. మన మదర్ వాళ్ళ మదర్ ని అమ్మమ్మ అని పిలుస్తాం. ఇక్కడ మాత్రం రెండు సైడ్ కూడా సేమ్ వేసారు. ఇక్కడ మదర్ వాళ్ళ మదర్ అయినా ఫాదర్ వాళ్ళ మదర్ అయినా ఇద్దరిని కూడా మనం ఏం పిలుస్తాం? గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ అని పిలుస్తాం. ఇస్ క్లియర్? నెక్స్ట్ మన ఫాదర్ వాళ్ళ లేదా మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ అయినా లేదు అంటే మదర్ వాళ్ళ బ్రదర్ అయినా ఇద్దరిని కూడా ఏమని పిలుస్తాం సార్? అంకుల్. మన నాన్న వాళ్ళ తమ్ముడు లేదా అన్న అయినా మన అమ్మ వాళ్ళ తమ్ముడు లేదా అన్న అయినా వాళ్ళిద్దరు కూడా పిలుస్తాం అంకుల్ అని పిలుస్తాం. మదర్ సైడ్ అయితేనేమో మెటర్నల్ అంకుల్ అని, ఫాదర్ సైడ్ అయితేనేమో పెటర్నల్ అంకుల్ అని పిలుస్తాము. నెక్స్ట్ సిస్టర్. సిస్టర్ చూడండి సార్, మన నాన్న వాళ్ళ మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ ని ఏమని పిలుస్తాం? ఆంట్. తెలుగులో అయితే అత్తమ్మ అని పిలుస్తాం. అవునా? అదే ఒకవేళ మన మదర్ వాళ్ళ సిస్టర్, మన మదర్ వాళ్ళ సిస్టర్ ని పెద్దమ్మ అయితే పెద్దమ్మ అని, అవునా, చిన్నమ్మ అయితే పిన్ని అని రకరకాల పిలుస్తాం తెలుగులో. సో ఇలా సరే, ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో అయితే ఫాదర్ వాళ్ళ సిస్టర్ ని ఆంట్ అని, అలానే మదర్ వాళ్ళ సిస్టర్ ని కూడా ఆంట్ అని పిలుస్తాం. ఇద్దరు ఆంటీలు అనుకోండి పక్క పక్కన, అప్పుడు ఏమని పిలుస్తాం? మెటర్నల్ ఆంటీ అండ్ పెటర్నల్ ఆంటీ. మదర్ సైడ్ అయితేనేమో మెటర్నల్ ఆంటీ, అదే ఫాదర్ సైడ్ అయితేనేమో పెటర్నల్ ఆంటీ అని పిలుస్తాం. ఓకే, సో ఇలా వీళ్ళ పిల్లలు ఉంటారు అనుకోండి, వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అంటే మనకి కజిన్స్, వీళ్ళ చిల్డ్రన్స్, వీళ్ళ చిల్డ్రన్స్ మనం కజిన్స్ అని పిలుస్తాం సార్. ఇంగ్లీష్ లో కజిన్స్ అని పిలుస్తాం. ఎవరు? మన ఫాదర్ వాళ్ళ, మన ఫాదర్ కి ఉన్న బ్రదర్స్ ఉంటారు కదా, మన ఫాదర్ యొక్క బ్రదర్స్ వాళ్ళ పిల్లలైనా లేదా మన మదర్ యొక్క బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళ పిల్లలైనా కానీ మన కజిన్స్ అవుతారు. సేమ్ అలానే మన ఫాదర్ కి సిస్టర్స్ ఉంటారు కదా, అంటే మనకి అత్తమ్మలు అంటాము. అవునా? అత్తమ్మలు అని పిలుస్తాం. వాళ్ళ పిల్లలు అయినా లేదు అంటే మన మదర్ వాళ్ళ సిస్టర్స్ పిన్ని లేదా పెద్దమ్మ వాళ్ళ యొక్క పిల్లలు అయినా, సో వాళ్ళని అందరినీ కూడా మనం ఏమని పిలుస్తారంటే వాళ్ళ పిల్లల్ని మనం కజిన్స్ అని పిలుస్తాము. కజిన్స్ ఎవరంటే మన ఫాదర్ సైడ్ లేదా మదర్ సైడ్ ఉండే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ యొక్క పిల్లల్ని మనం కజిన్స్ అని పిలుస్తాము. ఓకే, రైట్. ఇది మనకి ఫాదర్ మదర్ తో ఉండే రిలేషన్షిప్ సార్. వాళ్ళకి ఉండే రిలేషన్స్ మనకేమవుతారు అనేసి, వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టర్స్ మనకేమవుతారు అనేది ఇక్కడ చూసుకున్న డీటెయిల్ గా. ఓకే, నెక్స్ట్ సార్, నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళని స్పౌస్. ఏంటి సార్? స్పౌస్ అంటాం మనం. స్పౌస్ అంటే చాలా మంది ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ అవుతారు సార్. స్పౌస్ కి సిబ్లింగ్స్ కి. సిబ్లింగ్స్ అంటే మన తోడబుట్టిన వాళ్ళు సార్, మన బ్రదర్స్ సిస్టర్స్ మనం సిబ్లింగ్స్ అంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ ఏమంటారు? స్పౌస్ అంటారు. ఓకేనా? సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సపోజ్ మీరు వైఫ్ మేల్ అయితేనేమో, ఓకే, మీరు మేల్ అయితేనేమో హస్బెండ్ అవుతారు, మీకు మ్యారేజ్ చేసుకుంటా. అవునా? ఫీమేల్ అయితే మీకు హస్బెండ్ ఉంటారు, ఫీమేల్ అయితే మీకు హస్బెండ్ ఉంటారు, మేల్ అయితేనేమో మీకు వైఫ్ ఉంటారు. వాళ్ళ సైడ్ ఉండే మనకి ఫాదర్స్ మదర్స్ వాళ్ళందరూ ఏమవుతారో మనం చూద్దాం. ఫాదరు, మదరు, బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ మీరు అసంప్షన్ చేసుకోండి సార్. ఇక్కడ మీరు ఉన్నారనుకుంటే మీకు యొక్క వైఫ్ వాళ్ళ ఫాదరు, మీ వైఫ్ వాళ్ళ మదరు, మీ వైఫ్ వాళ్ళ బ్రదరు, మీ వైఫ్ వాళ్ళ సిస్టర్. ఒకవేళ నేను హస్బెండ్ తీసుకుంటే, మీరు ఫీమేల్ అయితే మీ హస్బెండ్ ఉంటారు కదా, మీ హస్బెండ్ సైడ్ వాళ్ళు మీకేమవుతారు? మీ హస్బెండ్ వాళ్ళ ఫాదరు, మీ హస్బెండ్ వాళ్ళ మదరు, మీ హస్బెండ్ వాళ్ళ బ్రదరు, మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మీకేమవుతారు అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. ఒకసారి ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి వైఫ్ వాళ్ళ ఫాదర్ ఏమైతే సార్? మీ వైఫ్ వాళ్ళ ఫాదర్ మీకేమవుతారు? ఫాదర్ ఇల్లా అవుతారు. లేదు అంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? మీకు
మీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మీకు ఏమవుతారు అంటే ఫాదర్ ఇన్ లా అవుతారు. ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ సేమ్ అలానే వైఫ్ వాళ్ళ మదర్ అయినా హస్బెండ్ వాళ్ళ మదర్ అయినా, మీ యొక్క హస్బెండ్ వాళ్ళ మదర్ అయినా వైఫ్ వాళ్ళ మదర్ అయినా మీకేమవుతారు అంటే మదర్ ఇన్ లా. అత్తమ్మ అంటాం కదా మనం, మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, రైట్. నెక్స్ట్ వైఫ్ లేదా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. మన వైఫ్ వాళ్ళ బ్రదర్ ఉంటాయి కదా సార్, బామ్మర్ది అంటాం అవునా, మన వైఫ్ వాళ్ళ బ్రదర్ ని మేల్స్ అయితే. లేదు హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మర్ది అంటారు జనరల్ గా, పెద్దవాళ్ళు అయితే బాబా అని పిలుస్తుంటారు. వాళ్ళని మనం ఇంగ్లీష్ లో వైఫ్ వాళ్ళ బ్రదర్ లేదా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మనం ఏమని పిలుస్తాం, బ్రదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్ సిస్టర్ సార్, ఎవరి సిస్టరు, వైఫ్ వాళ్ళ సిస్టర్ లేదా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ని మనం ఏమని పిలుస్తాము, సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాం. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా ఇన్ లాసే వచ్చినాయి సార్. ఇన్ లా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మనం మ్యారేజ్ చేసుకుంటే మనకు బయట నుంచి రిలేషన్ అయిన వాళ్ళని కూడా ఇన్ లాస్ అంటారు జనరల్ గా. ఇన్ లాస్ వాళ్ళు, మా ఇన్ లాస్ వాళ్ళు అంటే ఏంటిది, ఒక వైఫ్ ఉంది, ఒక ఉమెన్ ఉంది, మా ఫాదర్ ఇన్ లాస్ వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు. ఒక మేల్ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ వాళ్ళ చుట్టాలంటే ఏం చెప్పాలి, మా ఇన్ లాస్ వాళ్ళు, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటే నాకు రిలేషన్ అయిన వాళ్ళ మనం ఇన్ లాస్ అంటే పిలుస్తాము. ఎప్పుడైనా ఒక పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోండి సార్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఆంట్కి మదర్ ఇన్ లాకి, ఆంట్కి మదర్ ఇన్ లాకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఆంట్ అంటే ఎవరు, ఇప్పుడు మీరు మేల్ అనుకోండి, ఓకే, నీ సపోజ్ నన్ను తీసుకోండి, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ నాకేమైతుంది, ఆంట్ అవుతుంది. మా ఫాదర్ వాళ్ళ సిస్టరు అంటే మాకేంటి, ఆమెకి మా ఫాదరు అండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా ఏంటి, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు. మా ఫాదరు అండ్ వాళ్ళ యొక్క సిస్టర్ ఇద్దరు కూడా ఏంటిది, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు. కాబట్టి నాకేమవుతుంది, ఆమె ఆంట్ అవుతుంది. చూడండి సార్, దీని ఎగ్జాంపుల్, మా ఫాదర్స్ యొక్క సిస్టర్ నాకేమవుతుంది, ఆంట్ అవుతుంది. మరి ఎవరు నాకు మదర్ ఇన్ లా అవుతారు, నేను మ్యారేజ్ చేసుకున్నా మా వైఫ్ వాళ్ళ మదర్ నాకేమవుతుంది, మదర్ ఇన్ లా అవుతుంది. వైఫ్ యొక్క మదర్ ఏమవుతుంది, మదర్ ఇన్ లా. అంటే నేను మ్యారేజ్ చేసుకుంటే వచ్చినామే కాబట్టి అప్పుడు మదర్ ఇన్ లా. అంటే మనం మ్యారేజ్ చేసుకుంటే మనకి రిలేషన్షిప్ అయితే ఇన్ లా అని వస్తుంది సార్. అలా కాకుండా బ్లడ్ రిలేషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం మనకి ఆంట్ అని అవుతుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ అలానే అంకుల్ కి ఫాదర్ ఇన్ లాకి, అంకుల్ అని ఎవరు పిలుస్తాం మనం, మన బాబాయి పెదనాన్న, అంటే మన ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ మనం పిలుస్తాం. సేమ్ అలానే మన మదర్ సైడ్ కూడా, మన మదర్ యొక్క బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళేమని పిలుస్తాం, మామ అని పిలుస్తాం, మేనమామ అని పిలుస్తాం, మామ అని పిలుస్తాం. వాళ్ళేంటి, మనకి మ్యారేజ్ చేసుకుంటూ రాలేదు మనకి, అవునా, మనకేంటి మన ఫాదర్ సైడ్ లేదా మదర్ సైడ్ వాళ్ళు డైరెక్ట్ గా, సో వాళ్ళని మనం అంకుల్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు మ్యారేజ్ చేసుకుంటే ఫాదర్ లా చూడండి, ఇక్కడ మీకు మీ వైఫ్ వాళ్ళ ఫాదర్ మీకేమవుతారు, ఫాదర్ ఇన్ లా అవుతారు. అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఒక ఆమె ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఫాదర్ ఇన్ లా అవుతారు. అలా కాకుండా మనకి నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మనకి మేనత్త వాళ్ళ హస్బెండ్ అని అనుకోండి, మేనత్త వాళ్ళ హస్బెండ్ అని పిలవాలి, మేనత్త వాళ్ళ హస్బెండ్ మనకి ఫాదర్ ఇన్ లానే అవుతారు, మనకి మేనత్త వాళ్ళ హస్బెండ్. ఎందుకంటే మన మేనత్తకి మ్యారేజ్ చేస్తే వచ్చినతను కాబట్టి అతను కూడా ఫాదర్ ఇన్ లా అవుతాడు. అదే మన మేనమామ అంటే మన మదర్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏమంటారు, అంకుల్. ఓకే, ఈ రిలేషన్షిప్ ని మనం కొద్దిగా చూసుకోవాలి సార్. ఓకే, ఎవరు ఇన్ లాస్ అవుతారు, ఎవరు అంకుల్ ఆంటీ అవుతారు అంటే మనకు తెలియాలి. మ్యారేజ్ చేస్తే వచ్చిన వాళ్ళు సింపుల్ గా లా ప్రకారం అంటే మ్యారేజ్ చేసుకుంటే వచ్చిన వాళ్ళు ఇన్ లాస్ అవుతారు, నార్మల్ వాళ్ళంతా కూడా అంకుల్ ఆంట్ అవుతారు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కూడా సార్ సన్ చూడండి సార్, మన వైఫ్ వాళ్ళ సన్ మనకేమవుతారు, మన వైఫ్ వాళ్ళ సన్ ఏమవుతారు, మనకు కూడా ఏమవుతారు, సన్నే అవుతారు. మన వైఫ్ వాళ్ళ సన్ మనకేమవుతారు సార్, సన్. మన వైఫ్ వాళ్ళ డాటర్ మనకేమవుతారు,
మనకు కూడా డాటరే అవుతారు. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు సార్, ఒక జస్ట్ చిన్న క్విక్ రివిజన్ లాగా చూసుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ సేమ్ ఇలానే సన్ ఇన్ లాకి డిఫరెన్స్. సన్ ఇన్ లా అంటే ఏంటిది? అల్లుడు. సన్ ఇన్ లా అంటే అల్లుడు. నెఫ్యూ, నెఫ్యూ అంటే కూడా ఏంటిది? అల్లుడే. నెఫ్యూ అంటే కూడా అల్లుడే. అలానే సన్ ఇన్ లా అంటే కూడా మనకి అల్లుడే. సన్ ఇన్ లా అని ఎవరు పిలుస్తాం మనం? సన్ ఇన్ లా అని ఎవరు పిలుస్తాము? సన్ ఇన్ లా అని ఎవరు పిలుస్తాము? నెఫ్యూ అని పిలుస్తాం. ఎవరు పిలుస్తాము? సన్ ఇన్ లా అన్న అల్లుడే, నెఫ్యూ అన్న కూడా అల్లుడే సార్. ఎవరిని సన్ ఇన్ లా అంటాం మనం? ఎవరిని అల్లుడు అంటాము? మన అక్క వాళ్ళ పిల్లలు ఉంటారా? అవునా, అల్లుడు అని పిలుస్తాం. మన అక్క వాళ్ళ మేల్ అయితేనేమో అల్లుడు అని పిలుస్తాం కదా మనం. సపోజ్ నేనే ఉన్నాను, మా అక్క వాళ్ళ పిల్లల్ని బాబు అనుకోండి, ఏమని పిలుస్తాం? అల్లుడు అని పిలుస్తాం. వాళ్ళకి కూతురు ఉందనుకోండి, ఏమని పిలుస్తాం? కోడలు అని పిలుస్తాం. అవునా, ఇక్కడ మనకి మెయిన్ అల్లుడు వీళ్ళని, మనకి రిలేషన్షిప్ తో ఉన్న వాళ్ళ మనకి అల్లుడు అని పిలుస్తాం సార్. ఇక్కడ మనకి మరి సన్ ఇన్ లా అని ఎవరు పిలుస్తాము? సన్ ఇన్ లా అని ఎవరు పిలుస్తాం అంటే మనకి మ్యారేజ్ చేస్తే, అంటే మన కూతురు వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, అంటే మన కూతురికి మ్యారేజ్ చేస్తే హస్బెండ్ వస్తారు, మనకి ఆయన్ని అల్లుడు అని పిలుస్తాం. మ్యారేజ్ చేస్తే వచ్చిన అతన్ని, ఇది సార్ ఇక్కడ మ్యారేజ్ ద్వారా వచ్చిన అతన్ని సన్ ఇన్ లా అని. మన రిలేషన్స్ లో మన అక్క వాళ్ళ పిల్లలు లేదా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని నెఫ్యూ అని పిలుస్తాం. సేమ్ అలానే నెక్స్ట్ అలానే డాటర్ ఇన్ లా కావచ్చు, నెక్స్ట్ నీస్ కూడా కావచ్చు. డాటర్ ఇన్ లా అని పిలుస్తాం మనకి మన కొడుకు వాళ్ళ ఎవరైతే వైఫ్ ఉంటుందో ఆమె మనకి డాటర్ ఇన్ లా అని పిలుస్తాము. సేమ్ అలానే మనకి నీస్, మన కోడలు ఉంటాయి మనకి, కోడలు ఆమెనే నీస్ అని పిలుస్తాం. ఈ డిఫరెన్షియేషన్ మనకు క్లియర్ గా తెలియాలి సార్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇంతకుముందు చెప్పాను కదా, గ్రాండ్ ఆంట్ అని ఎవరిని పిలుస్తాం, గ్రాండ్ అంకుల్ అని ఎవరిని పిలుస్తాం. సో జనరల్ గా మనము గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ కి ఇంతకుముందు చెప్పాను సార్. గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం. మీరున్నారనుకోండి, సపోజ్ నేనున్నాను, మా ఫాదర్, నా పైన జనరేషన్ ఎవరుంటారు? ఫాదర్, మా ఫాదర్ వాళ్ళ ఫాదరు అంటే పైన జనరేషన్. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ నాకేమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఇక్కడ నేనున్నాను సార్, ఇక్కడ మనమున్నాం, మన ఫాదరు, ఆ పైన మన ఫాదర్ వాళ్ళ ఫాదర్, మన నాన్న వాళ్ళ నాన్న మనకేమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు, అంటే తాత అవుతారు. మన తాతకి ఉన్న బ్రదర్స్ అంటారా? మన తాత వాళ్ళ బ్రదర్ మనకేమవుతారు? జనరల్ గా అయితే మనం ఏం పిలుస్తాము? మన తెలుగులో ఏమని పిలుస్తాం సార్? తాతయ్య అని పిలుస్తాం. మన తాత వాళ్ళ తమ్ముళ్ళు ఉంటే ఏమని పిలుస్తాం మనం? ఆయన కూడా తాతయ్య అని పిలుస్తాం. కానీ ఇంగ్లీష్ లో ఏంటంటే గ్రాండ్ అంకుల్ అని పిలవాలి. గ్రాండ్ అంకుల్ అంటే ఏంటి? మనకి తాత వాళ్ళ బ్రదర్స్ ని ఏం పిలుస్తాం? గ్రాండ్ అంకుల్ అంటే మన తాత వాళ్ళ బ్రదర్ అని. సేమ్ అలానే మన ఫాదర్ వాళ్ళ మదర్ ఉంటుందా? మన ఫాదర్ వాళ్ళ మదర్ మనకేమైతుంది సార్? మనకి గ్రాండ్ మదర్ అవుతుంది. మన ఫాదర్ యొక్క మదర్ నానమ్మ అవుతుంది. అవునా, మన నానమ్మకి సిస్టర్స్ ఉన్నారు అనుకో, మనం ఏం పిలుస్తామని కూడా నానమ్మ అంట, చిన్న నానమ్మ, పెద్ద నానమ్మ, సంథింగ్ అలా పిలుస్తుంటాం. అవునా, సో ఆమెకి సిస్టర్స్ ఉంటే మనం ఏమైనా పిలవాలి? గ్రాండ్ ఆంట్ అని పిలవాలి. ఇంగ్లీష్ లో అయితే గ్రాండ్ ఆంట్ అని పిలవాలి సార్. ఇక్కడ మన గ్రాండ్ తాత వాళ్ళ తమ్ముళ్ళని లేదా అన్నల్ని మాత్రం గ్రాండ్ అంకుల్ అని, మన నానమ్మ వాళ్ళ లేదా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ ఉన్నా కానీ, మన అమ్మమ్మ వాళ్ళ లేదా నానమ్మకి సిస్టర్స్ ఉంటారు కదా, అక్క చెల్లెలు, వాళ్ళేమైనా పిలవాలి? మన గ్రాండ్ ఆంట్ అని పిలవాలి. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఎగ్జామ్ లో మనకి ఇలా ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తారు సార్, కొద్దిగా మనం గుర్తుంచుకోవాలి. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. I hope you are clear with the basics, right? So first question, మనకి ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మోడల్ వైజ్ గా, ఏ కాన్సెప్ట్ వైజ్ గా ఆ కాన్సెప్ట్ ని సపరేట్ చేసి మోడల్స్ లాగా పెట్టుకొని మనం డిస్కస్ చేస్తున్నాం సార్. సో ఫస్ట్ మోడల్లో ఈ బేసిక్ రిలేషన్షిప్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం.
ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మోడల్ 1 లో ఫస్ట్ క్వశ్చన్, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో సార్, P is Q's brother, P is Q's brother, R is Q's mother, S is R's father, T is S's mother. How P is related to T? How P is related to T? సో కొద్ది మంది మధ్య రిలేషన్షిప్స్ ఇచ్చాడు మనకి, ఇండివిజువల్ ఇచ్చేసి దాని నుంచి మనం ఒక డయాగ్రామ్ ని తయారు చేసుకొని ఎవరైతే మనకు ఎవరి మధ్య అయితే రిలేషన్షిప్ ఉందో అడుగుతున్నారో, అండ్ మనకి ఎవరి మధ్య రిలేషన్షిప్ అడుగుతున్నారు, P అండ్ T మధ్య రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారు అని క్వశ్చన్ అడుగుతున్నారు సార్. మనకి ఇక్కడ 3 ఇచ్చాడు, PQ మధ్యన ఇచ్చాడు, నెక్స్ట్ R అండ్ Q మధ్యన ఇచ్చాడు, S అండ్ R మధ్యన ఇచ్చాడు, నెక్స్ట్ T అండ్ S మధ్యన ఇచ్చాడు. సో ఆ 4 ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఒక డయాగ్రామ్ ని తయారు చేసుకుని దాని నుంచి వాళ్ళు ఏమవుతారో చూద్దాం సార్. సో దీని ఒకసారి రిలేషన్షిప్ ఫస్ట్, P అండ్ Q. P ఈజ్ Q's బ్రదర్. ఏమన్నారు సార్ తెలుగులో? Q యొక్క సోదరుడు ఎవరంట? Q యొక్క సోదరుడు P. మనకు దీనికంటే ముందు సార్, దీనికంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. మేల్స్ అయితేనేమో మనం ప్లస్ సైన్ తో రిప్రజెంట్ చేస్తాం, ఫీమేల్స్ అయితేనేమో మనం మైనస్ సైన్ తోని, కపుల్స్ అయితేనేమో డబుల్ లైన్స్ తోని, బ్రదర్ అండ్ సిస్టర్ అయితేనేమో సింగిల్ లైన్ తోని. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు మేల్స్ ని ప్లస్ సైన్ తోని రిప్రజెంట్ చేస్తాం, నెక్స్ట్ ఒకవేళ ఫీమేల్స్ ని మనం ఫీమేల్స్ ని మైనస్ సైన్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. మ్యారీడ్ కపుల్ ని మనకు మ్యారేజ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం మ్యారేజ్ అయితే వాళ్ళని డబుల్ లైన్, ఇలా డబుల్ లైన్ తీసుకుంటాం సార్, డబుల్ లైన్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఎవరైనా ఇద్దరి మధ్యన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉందనుకోండి, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటే మనకి ఇలా సింగిల్ లైన్ తో రిప్రజెంట్ చేసుకుంటాం సార్, సింగిల్ లైన్ తోనే రిప్రజెంట్ చేస్తాం, సింగిల్ లైన్ తోనే రిప్రజెంట్ చేసుకుంటాం. మేల్ అయితేనేమో ప్లస్ అని, ఫీమేల్ కి మైనస్ అని, మ్యారీడ్ కపుల్ అయితేనేమో ఇలా డబుల్ లైన్స్ పెట్టుకుంటాం, మనం ఇలా డబుల్ లైన్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ బ్రదర్ సిస్టర్ మధ్య రిలేషన్షిప్ అయితేనే మనకి ఇలా సింగిల్ లైన్ తీసుకుంటాం. ఇలా మనకి డిఫరెన్షియేషన్ చేసుకోవడానికి, మనకు అర్థం కావడానికి, డయాగ్రామ్ చూడగానే మనకు అర్థం కావడానికి పెట్టుకున్న కోర్స్ లాంటివి ఇవి. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం సార్. చూడండి ఇక్కడ ఫస్ట్, P అండ్ Q మధ్యన ఉన్న రిలేషన్షిప్, ఎవరికి బ్రదరు? P ఈజ్ Q's బ్రదర్. P అనే అతను Q యొక్క బ్రదర్. Q మేలా ఫీమేలా అంటే మనకు తెలియదు, కానీ P ఎవరు మరి? Q యొక్క సోదరుడు P. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ Q ఇక్కడ తీసుకుంటున్నాను నేను. Q మేలో ఫీమేల్ తెలియదు, కానీ Q యొక్క బ్రదర్ ఎవరంట? P. P అనే అతను, వాళ్ళిద్దరు మన బ్రదర్స్ కాబట్టి, P బ్రదర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి సార్? మనం సింగిల్ లైన్ తీసుకోవాలి. సింగిల్ లైన్ తీసుకున్నాను. ఎవరు బ్రదర్ ఇక్కడ? P అనే అతను బ్రదరు, Q మాత్రం మేల్ అవ్వచ్చు, లేదు అంటే ఫీమేల్ అవ్వచ్చు, మనకి తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. P మాత్రం బ్రదర్, ఎవరికి? Q యొక్క బ్రదర్. Q యొక్క బ్రదర్ ఎవరు అంటే P. సో P బ్రదర్ కాబట్టి మనం ప్లస్ సైన్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, R ఈజ్ Q's మదర్. R ఎవరు సార్? R Q యొక్క మదర్. Q యొక్క మదర్ కాబట్టి పై జనరేషన్, మదర్ కాబట్టి పై జనరేషన్ లో ఉంటారు. సో R ఈజ్ Q's మదర్. Q యొక్క మదర్ R. మదర్ కాబట్టి మనకి ఫీమేల్ కాబట్టి మైనస్ సైన్ తో పెడుతున్నాం సార్, మైనస్ సైన్. Q వాళ్ళ మదర్ ఎవరంట? R. మదర్ కాబట్టి పై జనరేషన్ లో ఉన్నారు, మదర్ కాబట్టి మన ఫీమేల్ కాబట్టి మైనస్ సైన్ పెట్టారు. నెక్స్ట్, S ఈజ్ R's ఫాదర్. S ఎవరంట? R యొక్క ఫాదర్. ఇక్కడ R ఉన్నారు సార్, R యొక్క ఫాదర్. ఇక్కడ R ఉన్నారు, R యొక్క ఫాదర్ కాబట్టి పై జనరేషన్ సార్. R అనేది R యొక్క ఏమని సార్ ఇక్కడ? S ఈజ్ R's ఫాదర్. తెలుగులో కూడా చూడండి సార్, ఇక్కడ R యొక్క తండ్రి ఎవరంట? S. R యొక్క ఫాదర్ కాబట్టి పై జనరేషన్ ఎవరది? S. R యొక్క ఫాదర్ కాబట్టి పై జనరేషన్ ఏ సైన్ ఉంటుంది సార్? ఇక్కడ మనకి ప్లస్ సైన్, ఫాదర్ కాబట్టి. రైట్. నెక్స్ట్, T ఈజ్ S మదర్. S యొక్క మదర్. S ఎక్కడ ఉన్నారు మనకి? S ఇక్కడ ఉన్నారు సార్, చూడండి ఒకసారి.
ఎస్ యొక్క ఏంటి ఎవరంట మదర్, ఎస్ యొక్క మదర్ అంటే పై జనరేషన్ ఉంటారు, ఎస్ యొక్క మదర్ కాబట్టి పై జనరేషన్ ఉంటారు. ఎవరు ఎస్ యొక్క మదరు? టీ. ఎస్ యొక్క మదర్ ఎవరు సార్? టీ. మదర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి? మైనస్ సైన్ తీసుకోవాలి. ఇలా డయాగ్రామ్ ని 1 by 1 నీట్ గా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది సార్. మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్యూ యొక్క బ్రదర్ పి కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ క్యూ యొక్క మదర్ కాబట్టి క్యూ యొక్క మదర్ అంటే పై జనరేషన్ లో ఉంటారు క్యూ కి కాబట్టి మైనస్ సైన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్ యొక్క ఫాదర్ ఎస్, ఆర్ యొక్క ఫాదర్ ఎస్ కాబట్టి మనం పైన తీసుకున్నాము. ఎస్ యొక్క మదర్ టీ, ఎస్ యొక్క మదర్ టీ కాబట్టి పైన తీసుకున్నాం, మనం మైనస్ సైన్ తీసుకున్నాం సార్. ఇలా ఒక డయాగ్రామ్ ని ఫ్రేమ్ చేసుకున్నాక మనకేమడుతున్నారు క్వశ్చన్ లో? హౌ పి ఈస్ రిలేటెడ్ టు టీ, హౌ పి ఈస్ రిలేటెడ్ టు టీ. పి అనే అతను టీ కి ఏమవుతారు? హౌ పి ఈస్ రిలేటెడ్ టు టీ, టీ కి పి ఏమవుతారు? టీ కి పి ఏమవుతారు? టీ కి పి ఏమవుతారు? టీ అనే వ్యక్తి పిని ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మీరు ఒక ఫీమేల్ తీసుకోండి, ఓకేనా? ఇక్కడ వాళ్ళ కొడుకు, కొడుకు వాళ్ళ కూతురు, రైట్? కూతురు వాళ్ళ మళ్ళా కొడుకు. చూడండి సార్ ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ జనరేషన్ చూడండి, అవునా? 1 2 3 జనరేషన్స్ వచ్చినాయి సార్. కాబట్టి మనకి వీళ్ళైతే చూడండి సార్ ఈయన ఏమవుతారు సార్? ఇక్కడ మనకి టీఎస్ ఏమని పిలవాలి? కొడుకు అవుతారు. నెక్స్ట్ ఏమవుతారు? ఇక్కడ కొడుకు వాళ్ళ కూతురు ఏమవుతుంది? మనమరాలు. మనవరాలు వాళ్ళ పిల్లలు ఏమవుతారు సార్? మనకి ముని మనవరాలు వాళ్ళు అవుతారు. ఇక్కడ ఉన్నది ఏంటి మనకి? ప్లస్ సైన్ తో ఉంది కాబట్టి, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి చూడండి సార్ ఇక్కడ కింది జనరేషన్ ఒకవేళ కొడుకు లేదా కూతురు జనరేషన్, ఈ జనరేషన్ చూస్తే మనవరాల జనరేషన్, ఇంకొక జనరేషన్ వచ్చింది కాబట్టి ముని మనవరు ముని మనవరాల జనరేషన్ కాబట్టి ఇక్కడ గ్రేట్ గ్రాండ్ డాటర్ సన్ సార్. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, ముని మనమడు అవుతారు సార్, ముని మనమడు. చూడండి ఇక్కడ మళ్ళొకసారి టీ నుంచి ఎస్ చూస్తే కొడుకు అవుతారు సార్, ఎస్ నుంచి ఆర్ చూస్తే కొడుకు యొక్క కూతురు ఏమే మైనస్ ఉంది కాబట్టి అంటే మనమరాలు అయితే మనమరాలకు ఉన్న ఇద్దరు పిల్లలు, మనమరాలకు ఉన్న ఇద్దరు పిల్లలు. క్యూ మేల్ ఆఫ్ ఫీమేల్ తెలియదు కానీ పి మాత్రం తెలుసు. పి ఏంటిది? ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ముని మనవడు అవుతారు. ఎవరికి? టీకి ముని మనవడు అవుతాడు పి. ఇలా డయాగ్రామ్ ట్రై చేసుకొని నీట్ గా చేసుకుంటే తెలుస్తుంది సార్. ఓకే.